అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. చాలామంది గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే బీపీ ఎందుకు పెంచుకుంటున్నారు, బీపీ వచ్చినట్టుంది అరుస్తున్నారు అని అనుకుంటారు. సో బీపీకి కోపానికి ఎందుకు అంటే, కోపం బాగా ఎక్కువ పడేవాళ్ళు అలానే ఎక్కువ ఎగ్జైట్ అయ్యేవాళ్ళు ఆర్ మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తొందరగా బీపీ లక్షణాలు ఎక్కువ ఉంటాయని. అలానే హెరిడిటరీ మూలానే కావచ్చు, అలాగే ఇంటేక్ ఆఫ్ సాల్ట్, ఫుడ్లో ఎక్కువ ఉప్పు శాతం కానీ ఆర్ బయట తినే ఫుడ్ కానీ, లైఫ్ స్టైల్ విపరీతమైన స్ట్రెస్ తీసుకోవటము, టైంకి భోజనం చేయకపోవటము, టైంకి నిద్రపోవటము, రీజన్ ఏమున్నా కూడా బీపీ పేషెంట్స్కి చాలా సింపుల్ టెక్నిక్స్ యూస్ చేసి, అంటే ఒక మంచి ప్రాణాయామం అలానే ముద్ర చేయటం వలన ఖచ్చితంగా బీపీ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ దీంతో పాటు రెగ్యులర్ మానిటరింగ్, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి మందులు వాడటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అది చేస్తూ ఇవి చేస్తే ఖచ్చితంగా మీ బీపీ కంట్రోల్లో ఉంటుంది. నమస్తే, నేను మీ హిమ, అడ్వాన్స్ ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇందాక నేను చెప్పినట్టు మందులు వేసుకోవటం చాలా ఇంపార్టెంట్. చాలామందికి బీపీ అనగానే ఉప్పు తగ్గిస్తే సరిపోతుంది అనుకుంటారు. అట్లా కుదరదండి. మెడిసిన్ అనేది రైట్ అమౌంట్లో రైట్ టైంకి పడటం వలన మేజర్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. లేటెస్ట్ స్టడీ ప్రకారం కొంతమంది బీపీ పేషెంట్స్కి తొందరగా బ్రెయిన్ స్ట్రోక్స్ ఆర్ బ్రెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. సో నెగ్లెక్ట్ చేయొద్దు. బీపీ ఎంత ఉందో రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకోవాలి. బీపీ మెషిన్స్ ఇంట్లో పెట్టుకోండి. డాక్టర్ దగ్గరికి ఫ్రీక్వెంట్గా అట్లీస్ట్ 1-2 months కన్నా వెళ్ళి చెక్ చేయించుకుని ఈ డోసేజ్ ఎంత డోసేజ్ వేయాలో డాక్టర్ గారు ఆ మెడిసిన్ ఇస్తారు. దాంతో పాటు మీరు ఫుడ్ డైట్లో చేంజెస్ చేసుకుని మీరు కంట్రోల్ చేసుకోండి. ఒకసారి మెడిసిన్ అవసరం లేదు మీకు నార్మల్ అంటే అప్పుడు మీరు ఫుడ్తో కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంటి వైద్యం చాలా మంచిది, బట్ డాక్టర్ని సంప్రదించి ఏదైనా ప్రొఫెషనల్స్ కన్సల్ట్ చేసి ఏమన్నా చేయాలి. సో ఈరోజు మనం సింపుల్ ప్రాణాయామ ఎలా చేసుకోవాలో చూద్దాం. నాడి శుద్ధి ప్రాణాయామ. నాడి అంటే నాడుల్ని క్లీన్ చేస్తున్నాం, అలానే ఇది కంప్లీట్గా బాడీని, నర్వస్ సిస్టమ్ని రిలాక్స్ చేస్తుంది. దానికోసమని చూపుడు వేలు మధ్య వేలు క్లోజ్ చేసి, థంబ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, బటన్ వేలు, ఉంగరపు వేలు ఓపెన్ చేసి ఎడం వైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. బ్రీద్ ఇన్ ఫ్రమ్ ద లెఫ్ట్ నాస్ట్రిల్, హోల్డ్. Breathe out from the right. Breathe in from the right nostril. Hold. Breathe out from the left. అలా ఎడం వైపు నుంచి మళ్ళీ పీల్చుకుని కాసేపు గాలి ఆపేయండి. ఈ క్లోజింగ్, కాసేపు గాలిని ఆపేయటంని కుంభక అంటారు, కుమ్మించటం. అది ఎంతసేపు చేస్తారంటే మీ లంగ్ కెపాసిటీ బట్టి ఉంటుంది. స్టార్టింగ్లో 10 సెకండ్ల నుంచి స్టార్ట్ చేయండి. గాలి పీల్చుకోవటం 5 సెకండ్లు అయితే, గాలి ఆపేయటం 10 సెకండ్లు, గాలి వదలటం కూడా 10 సెకండ్లు. అంటే గాలి పీల్చుకోవటానికైనా గాలి వదలటం డబల్ ద టైం చేయాలి. ఎందుకు అంటే ఫ్రెష్ ఎయిర్ ఎలాగో మనం గాలి పీల్చుకుంటానే ఉంటాం, బట్ లోపల ఉన్న టాక్సిన్స్, మలినాలన్నీ బయటికి రావాలంటే మనం కాన్షియస్గా స్లోగా గాలి బయటికి వదలాలి. అలా చేస్తేనే లంగ్స్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అలా జరగటం వలన మీ బ్రీదింగ్ ఏదైతే నార్మల్ ఉంటుందో ఆటోమేటిక్గా మీకు తొందరగా కోపం ఉండదు. మీరు గమనిస్తే బాగా కోప్పడే వాళ్ళకి, బాగా యాంగ్జైటీ, ఎగ్జైటెడ్గా ఉన్న వాళ్ళకి, యాంగ్జైటీకి గురైనప్పుడు, ఇలాంటి ఏదైనా ఎమోషన్స్ హైగా అయినప్పుడు మీకు వెంటనే బ్రీదింగ్ హెవీ అయిపోతూ ఉంటుంది. ఈసారి గమనించి చూడండి. సో ఇది ఏదైతే మనం బ్రీదింగ్ మన చేతుల్లో ఉంటుందో, కోపము ఆర్ ఇంకేదైనా ఎమోషన్ మన చేతుల్లోనే ఉంటుంది. సో అనవసరంగా పక్కనోళ్ళు నాకు కోపం తెప్పించారంటే పక్కనోళ్ళు అలా కోపం తెప్పిస్తూనే ఉంటారు, కానీ మనం కంట్రోల్గా ఉండటం వలన మన హెల్తే మన చేతిలో ఉంటుంది. నాడి శుద్ధి మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను. బ్రీద్ ఇన్, హోల్డ్, breathe out slowగా. Breathe in, hold, breathe out.
రిలాక్స్. సో ఇది నాడిశుద్ధి ప్రాణాయామ ఎవరు చేయాలి, ఎవరైనా చేయొచ్చు, ఏ వయసు వాళ్ళన్నా చేయొచ్చు. బెస్ట్ టైం ఎప్పుడైనా సరే ఎర్లీ మార్నింగ్ అండి, ఎందుకంటే ఫ్రెష్ ఎయిర్, గాలిలో ఏదైతే ఉందో పొల్యూషన్ ఎక్కువ అవ్వకుండా, ఇంకా వెహికల్ స్టార్ట్ అవ్వ, కంపెనీ స్టార్ట్ అవ్వవు కాబట్టి గాలిలో పొల్యూషన్ రేషియో తక్కువ ఉంటుంది, ప్యూర్ ఎయిర్ దొరుకుతుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ ప్రాణాయామానికి మంచిది. అలానే టైం లేదు అనుకుంటే మీ భోజనానికి మీ ప్రాణాయామానికి 2-3 గంటలు టైం తీసుకుని ఓపెన్ ఎయిర్లో విండోస్ అన్నీ క్లోజ్ చేసి లోపల కూర్చోకుండా విండోస్ ఓపెన్ చేసి బయట చేయటం వలన ఫ్రెష్ ఎయిర్ లోపలికి వెళ్తుంది. సో దట్ లంగ్ క్లీనింగ్ అవుతుంది, అలానే లంగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు, బీపీ కూడా ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ శీతలి ప్రాణాయామ. ఇది కూడా ఒక కూలింగ్ టెక్నిక్. సో ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది బీపీ పేషెంట్స్కి. ఇది ఎలా చేయాలి అంటే నాలిక బయట పెట్టి ముక్కుతో వదలాలి. దీన్ని శీతలి ప్రాణాయామ అంటారు, పేరులోనే ఉంది, కూలింగ్ టెక్నిక్. నోటితో పీల్చుకునేటప్పుడు చల్లగాలి, ముక్కుతో వదిలేటప్పుడు వేడి గాలి బయటకు వస్తుంది. మీరు కావాలి చూసుకోవాలనుకుంటే ఇలా ఫోల్డ్ చేసి బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్ చేస్తూ వెచ్చగాలి మీ చేతికి తాకుతుంది. సో ఇది బాడీలో హీట్ సిస్టమ్ని కంప్లీట్గా బయటకు తోసేస్తుంది, బాడీని కూల్ చేస్తుంది, బీపీ పేషెంట్స్కి మంచిది. ఇది ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు అంటే బాగా కోల్డ్ ఉన్నా, బాగా హై ఫీవర్ ఉన్నప్పుడు, ఆర్ మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇది చేయకండి, ఎందుకంటే ఇది బాడీని కూల్ ఎక్కువ చేసేస్తుంది కాబట్టి. అలానే బయట వర్షం పడుతున్నప్పుడు లేదా బయట టెంపరేచర్ చాలా చల్లగా ఉన్నప్పుడు తలస్నానం చేసిన ఇమీడియట్లీ చేయకుండా పొద్దున పూట ఎప్పుడైనా డే టైంలో హ్యాపీగా చేసుకోవచ్చు. దీంతోపాటు ఒక మంచి ముద్ర ఉందండి, దాని పేరు రుద్రముద్ర. ఇది చాలా పవర్ఫుల్ ముద్ర, బీపీ కంట్రోలింగే కాదు, నర్వస్ సిస్టమ్ని కామ్ డౌన్ చేస్తాకి, బాడీని రిలాక్స్ చేస్తాకి, బ్రెయిన్ రిలాక్స్ చేస్తాకి, స్ట్రెస్ తగ్గిస్తాకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ముద్ర చేస్తాకి నేను ఇదివరకు కూడా చెప్పినాను, ముద్రలు ఎప్పుడు చేసినా వార్మప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 10 నిమిషాలు ఈ పోస్చర్ వేళ్ళని ఇలా పెట్టి ఉండాలి అంటే మీకు ఫస్ట్ వార్మప్ చేయాలి, లేదంటే చేతులు పట్టేసినట్టు వేళ్ళని పట్టేసినట్టు ఉంటుంది. సో థమ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, రింగ్ ఫింగర్, బటన వేలు, చూపుడు వేలు, ఉంగరపు వేలుని జాయిన్ చేస్తే ఇది రుద్రముద్ర అంటారు. ఇది చాలా పవర్ఫుల్ ముద్ర. 10 నిమిషాలు ఇలాగ రోజు చేయటం వలన కూడా మీ బీపీ కంట్రోల్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు. బెస్ట్ టైం అగైన్ ఎర్లీ మార్నింగ్ అండి. 2 ఇలా కూర్చుని మెడిటేషన్ పోస్చర్లోనే చేయాలి అంటే మాకు టైం సరిపోవట్లేదు ఆర్ కుదరట్లేదు అనుకున్న వాళ్ళకి మీరు వాకింగ్ చేస్తూ చేయొచ్చు, సోఫాలో కూర్చుని చేయొచ్చు. అలాగే మీరు ఏం చేస్తున్నా కూడా ఈ ముద్ర వేయండి, టైం లేదు అనుకున్న వాళ్ళకి. అలాగే పెద్ద వయసు వాళ్ళు, ఎక్కువ వాకింగ్ చేయలేము అనుకున్న వాళ్ళు, బీపీ కంట్రోల్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళతో మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక ఈ ముద్ర, చక్కటి ముద్ర వేయించండి. పొద్దున ఒక 10 నిమిషాలు, సాయంత్రం ఒక 10 నిమిషాలు చేయటం వలన ఖచ్చితంగా బీపీలో డిఫరెన్స్ ఉంటుంది. అలానే బీపీకి ఇవన్నిటితో పాటు డైట్ కంట్రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక నేను చెప్పినట్టు స్టార్టింగ్లో సాల్ట్ ఇంటేక్ ఇంట్లో కన్నా డేంజరస్ బయట. మీరు తినే ఒక బిస్కెట్లో కానీ ఆర్ బేకరీ ఫుడ్లో కానీ మోతాదు కన్నా ఎక్కువ షుగరు, ఎక్కువ సాల్ట్ ఉంటుంది. ఈ 2 మనకి ప్రమాదమే, దీంతోపాటు ప్రిజర్వేటివ్స్ కూడా. సో బయట ఫుడ్ ఫస్ట్ కట్ డౌన్ చేయటం వలన మీకు ఖచ్చితంగా బీపీలో డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇంటి ఫుడ్ తినండి, ఇంటి ఆహారం. అలాగే సాల్ట్ ఇంటేక్ తగ్గించటము, ఫుడ్స్లో న్యాచురల్గానే, ఇప్పుడు మీరు క్యాబేజ్ తీసుకుంటే క్యాబేజ్లో న్యాచురల్గానే సాల్ట్ ఉంటుంది. సో అలాగా మీ ఉన్న ఫుడ్లో కొంచెం కష్టంగా ఉంటుంది ఒక 10 రోజులు, దాని తర్వాత నుంచి స్లోగా అలవాటు అయిపోతూ ఉంటుంది. సో ఈ చిన్నపాటి చేంజెస్ చేసుకుంటే బీపీ కంట్రోల్లో ఉండటం చాలా ఈజీ. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఎన్నో టిప్స్ కోసం, అలానే అడ్వాన్స్ యోగా కోసం, స్పెసిఫిక్గా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి తగ్గట్టుగా ఏజ్తో సంబంధం లేకుండా ఏ వయసు వాళ్ళైనా చక్కగా యోగా చేసుకోవచ్చు. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీరు యోగా నేర్చుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. మా టీం వాళ్ళు మీకు ఫోన్ చేసి డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమ.